హాయ్ హలో టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ వర్మ ఫ్రమ్ డిఎస్ ఇంటీరియర్స్ అండి. ఇప్పుడు మనం ఈపీఎల్ కార్నర్ స్టోర్ వచ్చాము మణికండలో. ఇది వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి 3 BHK 1650 ఎస్ఎఫ్టీ అండి. దీంట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో చేశాము. సో మీకు ఇప్పుడు చూసినట్టయితే టీవీ యూనిట్ అనమాట. ఈ టీవీ యూనిట్లో ఏంటంటే కంప్లీట్గా 11 feet తీసుకున్నామండి. దీంట్లో ఏంటంటే మీరు ఎంసీబీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే లోపల ఉన్న ఎంసీబీ ఆ వైరింగ్ అవన్నీ బటన్స్ కూడా ఏమి కనబడకుండా కన్సిల్ చేస్తాం. దట్టు మీకు ఒక 70 to 80 inches టీవీ పట్టే విధంగా ఒక ప్యానల్ ఇచ్చాము. ప్యానల్ వెనకాల రూఫ్ లైట్ ఇచ్చాము. అలానే డ్రాస్ ఇచ్చాము. రోజ్ గోల్డ్ బ్లాక్ టింటెడ్ కూడా ఇచ్చాము. అలానే ఇక్కడ డ్రాస్ కూడా ఏదైనా రిలేటెడ్ కూడా పెట్టుకోవడానికి డ్రాస్ ఇచ్చాము. అండ్ దట్టు ఇక్కడ చూస్తే టాల్ యూనిట్ ఇచ్చాము. ఈ టాల్ యూనిట్ లో ఏంటంటే డిస్ప్లేకి సంబంధించిన బొమ్మలు కానీ అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మన టీవీ డిజైన్ చేస్తాం. సో కమింగ్ టు ది క్రాకరీ చూసుకున్నట్టయితే క్రాకరీలో ఏంటంటే కస్టమర్కి ఏం కావాలన్నారంటే క్రాకరీ ఒకటే కాదు, బార్ లా కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా కావాలి. మన సింపుల్ డిజైన్ లోనే కొంచెం క్రియేటివిటీ చేసాం. విత్ బ్లాక్ కాంబినేషన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చామండి. ఇక్కడ ఏంటంటే రూఫ్ లైట్ ఇచ్చాము. సో ఇక్కడ ఏంటంటే గ్లాసెస్ కానీ ఏవైనా జార్స్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. అగైన్ ఇక్కడ ఓపెన్ స్పేస్ అంటే ఫ్రూట్స్ కానీ ఓవెన్ కానీ మైక్రోవెన్ పెట్టుకోవడానికి. కింద చూసుకున్నట్టయితే మీరు 2 doors ఇచ్చారు. సో కన్సీల్డ్ విత్ గోలా హ్యాండిల్ తో ఇచ్చేసాను. గోలా హ్యాండిల్ ఏంటంటే ఫ్రీ టు ఈజీ టు ఓపెన్ అనమాట. సో హ్యాండిల్ లెస్ కిచెన్ లా ఉంటుంది, చూడడానికి ఏంటంటే బాగుంటుంది. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే టాల్ యూనిట్ అండి. ఈ టాల్ యూనిట్ అనేది ఏంటంటే బ్లాక్ ప్రొఫైల్ ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా ఏంటంటే లైట్ ఇచ్చేసాము. మీరు ఇంగ్రీడియంట్స్ లైక్ బాటిల్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకోవడానికి అంత చక్కగా ఈజీగా ఉంటుంది. సో అలానే మీరు చూస్తే ఇదంతా కూడా సాఫ్ట్ క్లోజ్ అండి విత్ క్లియర్ గ్లాస్ అండి. సో క్రాకరీకి పక్కనే వచ్చేసి మీరు చూసినట్టయితే వీఆర్ గివెన్ వాష్ బేసిన్ అనమాట. వాష్ బేసిన్ లో ఏంటంటే వీఆర్ గివెన్ మిర్రర్ ఆల్సో టు క్లీన్ యువర్ హ్యాండ్స్, చేతులు కడుక్కోవడానికి. సో డైనింగ్ లో ఏంటంటే ఈజీగా ఉంటుంది ఫుడ్ తినిన తర్వాత చేతులు కడుక్కోవడానికి. కాబట్టి ఇలా ప్లాన్ చేస్తాం. అండ్ కంపేర్ టు ది సీలింగ్ చూస్తున్నట్టయితే ఆల్ రౌండ్ గా ఏంటంటే మేము 6 inches పట్టి విత్ గ్రూవ్ ఇచ్చేసి దాంట్లో బ్లాక్ పెయింటెడ్ ఇచ్చేసాము. దానికి రిలేటెడ్ ఏంటంటే కాంబినేషన్ చేసాం. క్రాకరీకి మ్యాచ్ అయ్యే విధంగా మేము ఏం చేసామంటే మీదేసాం. సో అలానే మీరు చూసుకుంటే రూఫ్ లైట్ కూడా ఇచ్చాం. రూఫ్ లైట్ కాంబినేషన్ అంటే బ్లాక్ కి కాంట్రాస్ట్ గా రూఫ్ లైట్ ఏంటంటే వామ్ ఎల్లో ఉంటుంది. అలానే లైట్స్ కూడా ఇచ్చాము. ఇంకా ప్రొఫైల్ కూడా ఇచ్చేసాము. మీరు ప్రొఫైల్ చూస్తే 1 inch ఆల్ రౌండ్ తో ఇచ్చేసాము. అలానే మధ్యలో ఏంటంటే రూఫ్ లైట్ కూడా ఇచ్చాము. ఈ బ్రాండెడ్ కంపెనీ కూడా మనం వాడిందంటే విప్రో. మీరు ఇక్కడ చూసుకునేసరికి చిన్న అంటే కస్టమర్కి ఏంటంటే కంప్లీట్ గా ఇంటీరియర్స్ వార్డ్రోబ్స్ కానివ్వండి, క్రాకరీ కానివ్వండి, డిస్ప్లే కానీ అన్ని మనం ఏంటంటే బాగా చక్కగా డిజైన్ చేసుకుంటాం. లాస్ట్లో ఏంటంటే మన పూజ అనేది అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఆ పూజ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎందుకంటే కొన్ని వారికి ఏంటంటే నార్త్ ఈస్ట్ లో స్పేస్ ఉండదు. సో హాల్ అనేది చిన్నగా ఉంటుంది. కొంతమంది బెడ్రూమ్స్ లో పెట్టుకుంటారు. వీళ్ళన్నిటికీ ఏంటంటే భిన్నంగా మనం ఎక్కడ క్రియేట్ చేసామని మీకు చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ 11 feet హాల్లోనే నేను నార్త్ ఈస్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి నార్త్ ఈస్ట్ ప్లేస్ లో 2 drawers ఇచ్చేసాను. సో 2 doors ఇచ్చేసాను. సో ఇవి కూడా గోల్డ్ మోడల్లో ఇచ్చాను. అలానే రోమన్ బ్లైండ్ ఇచ్చాను. ఒక ఆధ్యాత్మికంగా అలానే మన గోమాతని గోవాని స్వరూపంగా భావిస్తాం కాబట్టి మన ట్రెడిషనల్ గా సో ఇది ఇచ్చాం. మనం ఇప్పుడు కిచెన్ చూసినట్టయితే ఇప్పుడు కిచెన్ లో ఏంటంటే రెగ్యులర్ లామినేటెడ్ ఓల్డ్ వుడెన్ కలర్స్ కాకుండా ఇక్కడ ఏంటంటే కొంచెం ఈజీ టు మెయింటెనెన్స్ ఉండాలి. అలానే కస్టమర్ కూడా వెన్ వీఆర్ మేకింగ్ ద ఫుడ్ చేసినప్పుడు దాని జిడ్డు మార్కులు కానీ ఇవన్నీ పట్టుకున్నప్పుడు క్లియర్ గా ఈజీ టు వాష్ అయ్యే విధంగా ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే అక్రలిక్ ఇచ్చాము. 1.5 thickness ఇచ్చాము. అక్రలిక్ లో భాగంగా ఇలా గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చాము. మీరు చూస్తే గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చాము. గ్లాస్ డోర్స్ కూడా ఏంటంటే రోజ్ గోల్డ్ ఫిటెడ్ విత్ గ్లాస్ ఇచ్చాం. సో మధ్యలో వచ్చేసి 2 feet మనం ప్లాన్ చేసాము చిమ్నీ. ఎందుకంటే చిమ్నీ అనేది ముఖ్యం కాబట్టి స్పేస్ కూడా చిన్నగా ఉంది కాబట్టి వీఆర్ గివెన్ ఏ స్మాల్ చిమ్నీ ఇచ్చాము. సో కమింగ్ టు ఇక్కడ కూడా 2 doors ఇచ్చేసాము. ఎందుకంటే సిమెట్రికల్ ప్యాటర్న్ కూడా మ్యాచ్ కావాలి కదండి. సో మనం ఏంటంటే ఈ బ్లాకిష్ ఏంటంటే చిమ్నీ కూడా ఆ డిజైన్ లో కలిసిపోయే విధంగా ఇచ్చాము. సో అలానే చూస్తున్నట్టయితే ఇక్కడ లాఫ్ట్ కూడా చూసినట్టయితే మీకు ఎల్ షేప్ లో లాఫ్ట్ చేసాం. సో ఈ ఎల్ షేప్ లో లాఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నా కూడా అవి మీకు ఇన్సైడ్ లో వెళ్ళిపోతాయి. సో చిన్న కిచెన్ లో ఎక్కువ స్టోరేజ్ తీసుకోవాలి అంటే వాళ్ళకి చక్కనైన ఒక టిప్ అనుకోవాలి. ఎందుకంటే మీకు మీద కూడా కింద స్టోరేజ్ కన్నా మీద మనకి ఎక్కువ స్టోరేజ్ పట్టే విధంగా ఇక్కడ కస్టమర్కి ప్లాన్ చేసామండి. అలానే మీరు ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఏంటంటే ఓవెన్ మైక్రోవేవ్ విధంగా ఇచ్చాం. అలానే ఒక బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాం. సో దట్ ఏంటంటే మనం ఇచ్చిన బ్లూయిష్ కాంబినేషన్కి ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది. అలానే గ్రానైట్ ఇచ్చాము. ఇక్కడ ఓపెనబుల్ ఏదైనా మిక్సీ గ్రైండర్ కూడా యూజ్ చేసుకునే విధంగా ఇక్కడ ప్లాన్. సో ఇక్కడ మీరు కింద చూసినా కూడా టాండమ్స్ ఉన్నాయండి. టాండమ్స్ కూడా మనం అన్ని కూడా కంపెనీ ఇచ్చాం. సో బ్రాండెడ్ కంపెనీ ఇచ్చాము. మీరు చూసుకుంటే సో ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ క్లోజ్ విత్ వారంటబుల్ అండి.
లెట్స్ మూవ్ ఆన్ టు ది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే కస్టమర్కి సో వెస్ట్రన్ మోడల్లో కావాలన్నారు. మనం ఏం చేసామంటే చిన్న స్పేస్లో హెవీ కలర్స్ కాకుండా సో లైట్ కలర్స్ యూజ్ చేసాం. ఆ లైట్ కలర్స్ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. సో లైట్ కలర్స్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ మెయిన్ సింథటిక్ కలర్స్ తీసుకున్నాము. ఇట్స్ అండ్ గ్రేయిష్ విత్ ఎ బ్లూయిష్ కాంబినేషన్ అనమాట. విత్ అక్రిలిక్ ఇచ్చాము. ఇది 1.5 థిక్నెస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసేసరికి హ్యాండిల్స్ కూడా ఒక 3 feet హ్యాండిల్స్ ఇచ్చాము. సో మధ్యలో కూడా ఏం చేసామంటే బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చేసాము. సో లుక్ వైజ్ కూడా మీరు చూసినట్టయితే మీద కూడా బ్లాక్ ప్రొఫైల్ ఇచ్చాము. సో దట్ ఏంటంటే మెయింటెనెన్స్ విధంగా కూడా ఈజీగా ఉంటుంది. సేమ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ప్యాటర్న్ మనం సేమ్ కంటిన్యూషన్ చేసాము. సో దట్ ఏంటంటే మీరు హ్యాండిల్స్ బారుగా ఇచ్చాము, ఇన్సైడ్ స్టోరేజ్ ఇచ్చేసాము. మీరు సాఫ్ట్ క్లోజ్ కూడా చూడండి ఎలా అంత స్మూత్గా సాఫ్ట్ క్లోజ్ అవుతుంది. అలానే మీరు లాఫ్ట్ కూడా చూసుకున్నట్టయితే ప్యాటర్న్ అంతా కూడా లాఫ్ట్ ఇచ్చాము. సో దీస్ ఆర్ ది డిజైన్స్ వీ డన్ ఇన్ మాస్టర్ బెడ్రూమ్. సో అలానే మీరు సీలింగ్ చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా ప్రొఫైల్ ఇచ్చాము. బెడ్ వెనకాల కూడా మేము యూ షేప్లో ఏంటంటే ఈ కాంబినేషన్ ఇచ్చాము. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఒక వాల్ పేపర్ వెళ్ళినా కూడా థీమ్ అనేది చాలా చక్కగా మోడర్న్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక థీమ్ ఇచ్చాం. సో కమింగ్ టు ది బెడ్ ఆపోజిట్ చూస్తే ఏంటంటే కస్టమర్కి ఆఫీస్ వర్క్ గురించి కావాలన్నారు. సార్కి ఏంటంటే ఒక చక్కనైన స్పేషియస్ గల ఫోల్డబుల్ స్టడీ టేబుల్ ఇచ్చాం. ఈ స్టడీ టేబుల్ ఏంటంటే మీకు కంప్లీట్గా కంఫర్టబుల్ ఉంటుంది. సార్ ఏదైనా ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవడానికి ల్యాప్టాప్ కానీ నీట్గా సర్వీస్ కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. అలానే మీరు చూస్తే ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చేసాం. విండో బిలో అవుట్ సైడ్ వ్యూ కూడా నేను చక్కగా మీరు ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసామండి. గెస్ట్ బెడ్రూమ్లో ఏంటంటే కస్టమర్కి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కావాలి విత్ కస్టమైజ్ డిజైన్స్. సార్కి ఏంటంటే మనం చూసిన డిజైన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్స్కి సార్కి ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ రాంబస్ కాంబినేషన్లో సార్కి చాలా బాగా నచ్చింది. అంటే ట్రయాంగిల్ షేప్లో మనం ఇచ్చాం బోత్ సైడ్స్. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ కాంబినేషన్కి సార్ ఎందుకు పర్టికులర్గా అనుకున్నారంటే సార్ వచ్చేసి బాగా గ్రీన్ లవర్. సో కంప్లీట్ గా గ్రీనిష్ గా కావాలి, ఒక పాజిటివ్ వైబ్స్ రావాలని మనం సీలింగ్ కూడా మీరు చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసి మనం సేమ్ దాని ప్యాటర్న్ ని ఇక్కడ రన్ చేసామండి. ఇది చూస్తే ఇది స్లైడింగ్ అనమాట. చూస్తే ఎంత స్మూత్నెస్ గా ఉందో చూడండి. సో ఇలానే ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ, ఈ కైండ్ ఆఫ్ స్మూత్నెస్ మనం ఇక్కడ ఇచ్చాము. సో అలానే ఇక్కడ కూడా సేమ్ కాంబినేషన్ మనం ఇచ్చాము. ఇదంతా కూడా డోర్స్ కూడా మనం ఇచ్చింది ఏంటంటే 25 థిక్నెస్ ఇచ్చాము. సో ఆ క్వాలిటీ అనేది ఎక్కడ ఇవ్వరు. ఎందుకంటే జనరల్గా మీరు చూస్తే 19 mm అలా ఇస్తారు. మనం ఏంటంటే 25 mm ఎందుకు ఇచ్చామంటే ఎలాంటి అట్మాస్ఫియర్ పరిస్థితుల్లో కూడా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలానే మీరు లాఫ్ట్ డోర్స్ కూడా మీరు చూస్తే స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి చాలా చక్కగా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. లెట్స్ మూవ్ ఆన్ టు ద చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే ఏంటంటే 2 స్లైడ్స్ ఇచ్చాము. 2 స్లైడ్స్ విత్ మధ్యలో వచ్చేసి బ్లూ నావీ బ్లూ పట్టి ఇచ్చాను. సో దట్ మీద కింద లైట్ కాంబినేషన్, ఇన్ బిట్వీన్ మనం ఏమి ఇచ్చామంటే బ్లూ నావీ బ్లూ పట్టి ఇచ్చాం. ఎందుకంటే సార్కి క్లయింట్ కింద ఒక బాబు ఒక పాప ఉంది కాబట్టి బాబు ఎస్పెషల్లీగా బ్లూ లైకర్ కాబట్టి సో బ్లూ థీమ్లో ఇది ఇచ్చాం. అలానే మీరు చూస్తే మీదంతా కూడా ప్రొఫైల్ ఇచ్చేసామండి. కమింగ్ టు ది మరి ఇక్కడ హిడెన్ మిర్రర్ ఇచ్చాము డ్రెస్సింగ్లో. అది చిన్న తక్కువ స్పేస్లోనే మనకి ఎక్కువ స్టోరేజ్ విధంగా, ఎందుకంటే సపరేట్గా మనం డిజైన్ చేయలేము కాబట్టి ఇక్కడ చిన్న రూమ్ ఉంది కాబట్టి చిన్న రూమ్లోనే మన డ్రెస్సింగ్ కన్సిల్ ఇచ్చాము. మీరు చూస్తే చూడండి. సో ఇక్కడ చూస్తే ఏంటంటే డ్రెస్సింగ్ కంప్లీట్గా మిర్రర్ ఇచ్చాము ఇన్సైడ్. సో ఇక్కడ షెల్ఫ్స్ కూడా వచ్చేస్తాయి. కంప్లీట్గా షెల్ఫ్స్ కూడా మీరు చూస్తే షెల్ఫ్స్ కూడా ఇచ్చాము. యూ కెన్ మీరు టైస్ కానీ ఏమైనా క్రికెట్ బ్యాట్స్ కానీ ఏమైనా రిలేటెడ్ స్టోరేజ్ చిన్న ఏమైనా ఐటమ్స్ ఉన్నా కూడా అంబ్రెల్లాస్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇక్కడ హిడెన్ డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇక్కడ ఇచ్చాము. సో సార్ మాత్రం చాలా సాటిస్ఫై పెట్టారు. ఎందుకంటే ఇంత చిన్న రూమ్లో డ్రెస్సింగ్ కూడా వచ్చేసింది, అదేవిధంగా స్టోరేజ్ కూడా వచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తే స్టడీ టేబుల్ కూడా మీరు చూస్తే కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చేసాము. ఈ కంప్లీట్గా కర్వ్ కూడా ఇచ్చాము. పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా తగులుతుంది కాబట్టి కార్నర్స్ ఎడ్జెస్ కూడా మీరు చూస్తే స్మూత్గా ఇచ్చేసాము. ఇదండి మన కంప్లీట్గా బాయ్స్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదండి మనం ఈపీఎల్ కార్నర్ స్టోర్లో 1850 SFT 3 BHKలో చేసిన కంప్లీట్ ఇంటీరియర్స్. ఇలాంటి మరిన్ని ఇంటీరియర్ వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. మీ డిఎస్ వర్మ సైనింగ్ ఆఫ్.